స్టేట్ ఆఫ్ యూనియన్ అడ్రస్ అంటూ డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్ ఉద్దేశించి మాట్లాడుతూ చాలా సంచలనమైన విషయాన్ని ఒకటి బయటపెట్టారు. అదే భారత్ పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన ఆపరేషన్ సింధూర్ విషయం. ఆయన ఏమంటున్నాడంటే, నేను అడ్డుకోకపోతే మోడీ చేతిలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చచ్చిపోయి ఉండేవాడు అని ఆయన చెబుతూ అణుయుద్ధాన్ని ఆపాను. 3.5 కోట్ల మంది 35 మిలియన్ దక్షిణ ఆసియా యొక్క పౌరుల్ని నేను కాపాడాను అణుయుద్ధం నుంచి. నేను వచ్చిన కాలంలో మొత్తం 8 నెలల కాలంలోనే 8 యుద్ధాలు ఆపాను అని ఆయన గొప్ప చెప్పుకున్నాడు. ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే, పాకిస్తాన్ మీద అమెరికా, పాకిస్తాను ఇండియా మీద పాకిస్తాను అణుబాంబులు వేసేది, అణుయుద్ధం జరిగేది. నేను ఆపాను, నేను జోక్యం చేసుకున్నాను. వాళ్ళ మీద ట్రేడ్ టారిఫ్లు 200% వేస్తానని బెదిరిస్తే మోడీ లైన్లోకి వచ్చారు. పాకిస్తాన్ గ్రేట్ నాయకులు ఒప్పుకున్నారని ఇది అన్నది 80వ సారి.